హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. దీని ముందల వీడియోలో మనం టెరాఫామ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఈరోజు మనం టెరాఫామ్ కమాండ్స్ ఏంటి, అవి ఎలా యూజ్ చేయాలన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సో అందుకోసం ఏం చేయాలంటే ఫస్ట్‌గా టెరాఫామ్ కమాండ్ తెలుసుకునే మొదలు నేను ఈ డ్రైవ్‌లో టెరాఫామ్ కోడ్ అనేది ఈ డ్రైవ్‌లో పెట్టుకున్నాను. టెరాఫామ్ కోడ్ అనే ఫోల్డర్‌లో ఇవి నేను రాసుకున్న టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనమాట. సో ఈ శాంపిల్ ఫైల్స్ని యూజ్ చేసుకొని మనం ఇలా ఈ కోడ్ ద్వారా మనం కమాండ్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కోడ్ ఎలా రాయాలి అదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఈ కమాండ్కి వెళ్ళిపోదాం. దీనికంటే ముందలుగా నేను ఇక్కడ వచ్చేకలికి ఐడిఈ విజువల్ స్టూడియో ఇచ్చేస్తాను అనమాట. అంటే కోడ్ ఎడిటింగ్కి అవన్నీ, ఎందుకంటే అక్కడ మనకి అన్నీ కూడా సింపుల్గా ఉంటుంది. ప్లస్ దాంట్లో ఏంటంటే టెరాఫామ్ ప్లగ్గిన్స్ అవన్నీ యాడ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కానీ దాంట్లో చూపించేస్తుంది. అందుకని నేను విజువల్ స్టూడియో యూజ్ చేస్తున్నాను అనమాట, విజువల్ స్టూడియో కోడ్. సో మనం కోడ్ ఇక్కడ పెట్టుకొని జస్ట్ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ కోడ్ అంటే మనకి విజువల్ స్టూడియోలో ఈ కోడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కనుక చూసుకుంటే మీరు నేను ఇది శాంపిల్ కోడ్ రాసుకున్నాను అనమాట. main.tf అనేది టెరాఫామ్ టీఎఫ్ఆర్స్ అనేది ఇది మనకి టెరాఫామ్ ఎక్స్టెన్షన్ ఎప్పుడు కూడా .tfతో ఉంటుంది అనమాట. ఏ ఫైల్ అయినా కానీ కాన్ఫిగరేషన్ ఫైల్ మనకి .tf ఉంటుంది. ఈ టీఎఫ్ వాల్స్ ఏంటి, ఇవన్నీ కూడా వేరియబుల్స్ ఏంటి, ఇవన్నీ ఏంటి కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఇది మటుకి శాంపిల్ వీడియో కింద కన్సిడర్ చేయండి, శాంపిల్ కోడ్ కింద. ఓకేనా? సో మనకి ఇట్లా చూపించేస్తుంది కదా ప్రొవైడర్స్, ఇవన్నీ మార్క్స్, రెడ్ మార్క్స్ ఇవన్నీ చూపించాలంటే మనం ఫస్ట్గా ఏం చేయాలంటే ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో ఎక్స్టెన్షన్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీరు ఎజూర్ టెరాఫామ్ అని కొట్టండి. ఇక్కడ ఒక నిమిషం, ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను చూసారా. నేను అది ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి అన్ఇన్స్టాల్ వస్తుంది. మీకు ఇక్కడ ఇన్స్టాల్ వస్తుంది, ఇన్స్టాల్ క్లిక్ చేసుకోనమాట. సో ఆ ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎక్స్టెన్షన్స్ మనకి ఆటోమేటిక్గా మనకి అనేది కోడ్ అనేది మనకి ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నా ఏమైనా రాంగ్ చేస్తున్నా కానీ రెడ్ మార్కులు చూపిస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఏదో టైప్ చేస్తే ఇక్కడ ఏం చేస్తుంది, రెడ్ మార్క్ చూపిస్తుంది అనమాట. సో అందుకని ఇలా ఎక్స్టెన్షన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో ఇంకోటి, మనం ఈ టెర్మినల్ ఇది పర్ఫామ్ చేయడానికి డైరెక్ట్గా మనం ఇక్కడ కమాండ్ టెర్మినల్ ఇక్కడ నుంచైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచైనా న్యూ టెర్మినల్ కొడితే మనకి ఇక్కడ నుంచి పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లేదా కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఓపెన్ చేసుకోవాలంటే ఈ పాత్ని కమాండ్ ప్రాంప్ట్ ద్వారా యాక్సెస్ చేసుకోవాలి, మన కోడ్ ఉన్న పాత్ని. ఓకే, సో అసలు టెరాఫామ్ కోడ్స్ ఏంటి, మనం ఆల్రెడీ టెరాఫామ్ అనేది దీంట్లో ఇన్స్టాల్ చేశాం కాబట్టి ఇక్కడ టెరాఫామ్ అని క్లిక్ చేస్తే మనకి ఏమేమి కమాండ్స్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇవి మెయిన్ కమాండ్స్, ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే కమాండ్స్ అనమాట. పైన ఇవన్నీ కూడా ఇవి కూడా యూజ్ చేస్తాం బట్ కానీ ఏంటంటే అంత రెగ్యులర్గా యూజ్ చేయమన్నమాట. ఓకే, మనం ఈరోజు ఈ కమాండ్స్ ఏంటో తెలుసుకుందాం. సో మనకి ఈ కమాండ్స్ ఓకే ఇప్పుడు మనం 1 by 1 కమాండ్స్ అనేది తెలుసుకుందాము. ఓకేనా, ఫస్ట్ కమాండ్ వచ్చేకలికి టెరాఫామ్ ఇనిట్ అండి. టెరాఫామ్ ఇనిట్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం main.tfలో ఏం పెడతామంటే ప్రొవైడర్స్ పెడతాం. సో ఇక్కడికి వెళ్తే ప్రొవైడర్స్ అనమాట. ఇక్కడ మనం ఏ ప్రొవైడర్ని యూజ్ చేస్తున్నా అంటే నేను AWS ప్రొవైడర్ని యూజ్ చేస్తున్నాను. అదే ఎజూర్ ప్రొవైడర్ని యూజ్ చేస్తే ఎజూర్ ఆర్ఎం అని పెడితే దానికి సంబంధించిన ప్లగ్గిన్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ అవుతాయి అనమాట. సో అందుకని ఏం చేయాలంటే మనం ఏ ప్రొవైడర్ని వాడుతున్నామో ఆ ప్రొవైడర్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది అనమాట. నేను AWS యూజ్ చేస్తున్నాను కాబట్టి AWS ప్రొవైడర్ కొట్టాను. ఇప్పుడు మనం కమాండ్కి వెళ్ళి ఇక్కడ ఇనిషియలైజ్ కొడతాం అనమాట. ఇనిషియలైజ్ కొడితే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ప్రిపేర్ యువర్ వర్కింగ్ డైరెక్టరీ ఫర్ ద అదర్ కమాండ్స్. మనం ఇక్కడ నేను ఇక్కడ డైరెక్టరీలో పెట్టాను, బట్ ఇక్కడ నుంచి వర్క్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన ప్లగ్గిన్స్ అన్నీ కూడా ఇక్కడికి అది ఏం చేస్తుందంటే డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. ఇనిషియలైజ్ కొట్టినప్పుడు డౌన్లోడ్ చేసుకుంటుంది AWS సంబంధించిన ప్లగ్గిన్స్ అన్ని. ఇక్కడ మీరు చూడండి, నేను ఇప్పుడు ఇది కొడతాను, మీకు బ్యాక్గ్రౌండ్లో ఇది ఓపెన్ చేసి పెడతాను. సో అదే ఫోల్డర్ ఇక్కడ ఓపెన్ చేసాం అనమాట. ఇప్పుడైతే ఏముంది మన దగ్గర main.tf ఒకటి, terraform.tf వార్స్ అనే ఫైల్స్ మాత్రమే ఉన్నాయి. మనకి ప్లగ్గిన్స్ ఇనిషియలైజ్ అయిన తర్వాత ఎలా ఏం కొత్తగా యాడ్ అవుతుందో చూద్దాం. చూడండి ఒకసారి, ఇక్కడ టెరాఫామ్ ఇనిట్ అని కొడుతున్నాను, ఇనిషియలైజ్ చేస్తున్నాను అనమాట.
ఆ ఫోల్డర్ని, ఆ డైరెక్టరీని. చూడండి, ఇనిషియలైజింగ్ ద ప్రొవైడర్ ప్లగ్ఇన్స్ అంటుంది. ఏది ఫైండింగ్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ హ్యాషికార్ప్ ఏడబ్ల్యూఎస్ అంటుంది. చూడండి, ఇన్స్టాలింగ్ హ్యాషికార్ప్ ఏడబ్ల్యూఎస్ ప్లగ్ఇన్స్. చూసారా, ఇక్కడ మనకి టెరాఫామ్ అనే ఇంకొక ఫోల్డర్ అనేది డాట్ టెరాఫామ్లో ఉంది, యాడ్ అయిపోయింది. అందులో చూడండి, ప్రొవైడర్స్లోకి వెళ్తే ఇక్కడ ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా ప్రాసెస్లో ఉంది. ఓకే, ఇనిషియలైజ్ అయిపోయిందండి. ఇనిషియలైజ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనకి ఆ ఫోల్డర్లోకి ఏమేమి వస్తాయో చూద్దాం. చూసారా, టెరాఫామ్ అనే ఫోల్డర్ వచ్చింది. దాంట్లో ప్రొవైడర్స్కి వెళ్ళాం. ప్రొవైడర్స్లో రిజిస్ట్రీ.ivoలోకి వెళ్తే హ్యాషికార్ప్ అనేది ఒకటి ఉంది ఫోల్డర్. దీంట్లో ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్ అనేది ఇక్కడ మనకి యాడ్ అయిందనమాట. చూసారా, ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్ అనేది యాడ్ అయింది. ఓకే, సో ఎందుకు ఏడబ్ల్యూఎస్ యాడ్ అయిందంటే మనం ఏంది ఇక్కడ ప్రొవైడర్స్లో ఏడబ్ల్యూఎస్ ఇచ్చాం కాబట్టి ఏడబ్ల్యూఎస్ యాడ్ అయింది. ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఏడబ్ల్యూఎస్ ప్లేస్లో ఎజూర్ ఇచ్చామనుకోండి, ఎజూర్ ఆర్ఎం అనుకుందాం. ఎజూర్ ఆర్ఎం నుంచి సేవ్ చేయండి దీన్ని, కంట్రోల్-S కొట్టి సేవ్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఏం కొడతారు, టెరాఫామ్ ఇనిట్ అని కొట్టండి. చూడండి, ఇనిషియలైజింగ్ ద బ్యాక్ ఎండ్ అంటుంది. ఓకే, ఇనిషియలైజింగ్ ద బ్యాక్ ఎండ్. ఇక్కడ చూడండి, ఇనిషియలైజింగ్ ద ప్రొవైడర్ ప్లగ్ఇన్స్, ఫైండింగ్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ హ్యాషికార్ప్ ఎజూర్ ఆర్ఎం. ఓకే, ప్రీవియస్గా ఏమి ఇన్స్టాల్ చేసాం కూడా ప్లగిన్స్లో ఏమంది కూడా చూపిస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు ఏంటి, మనకి ఎజూర్ ఆర్ఎంకి సంబంధించిన ప్లగిన్స్ని అది ఇన్స్టాల్ చేసుకుంటుంది అనమాట, ఆ పర్టికులర్ ఫోల్డర్లోకి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫోల్డర్లోకి వెళ్దాం. ఈ ఫోల్డర్లోకి వెళ్తే చూడండి, సేమ్ ఈ ఫోల్డర్లోకి వెళ్ళాము. ఈ ఫోల్డర్లోకి వెళ్ళి ఇందాక పాతకెళ్ళినట్టు టెరాఫామ్లోకి వెళ్ళండి. టెరాఫామ్లోకి వెళ్ళి ప్రొవైడర్స్లో ఇక్కడికి హ్యాషికార్ప్లో మనకి ఇక్కడ చూసారా ఏడబ్ల్యూఎస్ ఎజూర్ ఆర్ఎం. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ఫోల్డర్లోకి మనం రెండింటిని కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఏడబ్ల్యూఎస్ సంబంధించిన కోడ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ప్లస్ ఎజూర్ ఆర్ఎంని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా ఇనిషియలైజ్ ఏం చేస్తుందో. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ కోడ్ మొత్తం ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ కాబట్టి ఏడబ్ల్యూఎస్ అని చెప్పేసి చేంజ్ చేస్తున్నాను. మనకి అక్కడ ప్లగిన్స్ ఉండటం వల్ల ఆ ఫోల్డర్లో మనకి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. మనం ఇన్స్టాల్ చేసి పెట్టిన దాని వల్ల కూడా ప్రాబ్లం ఏమి ఉండదు, ఎజూర్ ఉండడం వల్ల కూడా. ఓకే, సో మనం ఇప్పుడు ఏంటి, ఇనిట్ గురించి తెలుసుకున్నాం కదా. ఇనిట్ తర్వాత ఏముంటుందంటే మనం ఇంకో కమాండ్లో ఏం చేద్దామంటే వర్షన్ పక్కన కమాండ్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నాం అంటే 1 by 1 ఇక్కడ మనం డిస్కస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. టెరాఫామ్ అని కొడితే ఇక్కడ మనకి కోడ్స్ వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇనిట్ అంటే ఏం చూసాం కదండి. ఇనిట్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి మనం టెరాఫామ్ వ్యాలిడేట్ చూద్దామండి. టెరాఫామ్ ఇనిట్ చూసాం కదా, టెరాఫామ్ ఇనిట్ చూసిన తర్వాత టెరాఫామ్ వ్యాలిడేట్ అంటే ఏదో చూద్దాం అనమాట. సో టెరాఫామ్ వ్యాలిడేట్ అంటే ఏంటంటే మనం రాసిన కోడ్లో ఏమన్నా సింటాక్స్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో టెరాఫామ్ వ్యాలిడేట్ అని ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వ్యాలిడేట్ని క్లిక్ చేస్తే మనం రాసిన కోడ్లో ఏమన్నా కాన్వర్జేషన్లో సింటాక్స్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయని చూపిస్తుంది అనమాట. చూసారా, సక్సెస్ అని వచ్చింది. అంటే ఏంటి, కాన్వర్జేషన్ వ్యాలిడేట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఏం చేద్దామంటే ప్లాన్ అనేది చూద్దాము. టెరాఫామ్ ప్లాన్ ఏం చేస్తుందంటే, టెరాఫామ్ ప్లాన్ అంటే అది డ్రై రన్ చేస్తుంది. డ్రై రన్ చేసి ఏమేమి రిసోర్సెస్ అనేవి ఏడబ్ల్యూఎస్లో క్రియేట్ అవుతున్నాయి మన ఈ యొక్క కాన్వర్జేషన్ ద్వారా అనేది. సో మనం అప్లై చేయకముందు మనం ముందరే చెక్ చేసుకోవచ్చు అనమాట, ఏమేమి క్రియేట్ అవుతున్నాయి అని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చేకలికి మనం ఏమని కొట్టారంటే, టైప్ చేయాలంటే టెరాఫామ్ ప్లాన్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు నేను బేసికల్గా ఇక్కడ ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే VPC ఒకటి సబ్నెట్ ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో అవి మనకి ఇక్కడ చూపించాలి అవుట్పుట్ ఫైల్లో. చూసారా, మనకి టెరాఫామ్ ప్లాన్ అని కొట్టంగానే స్టేట్ ఫైల్ అని ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ స్టేట్ ఫైల్ ఏంటంటే కూడా మనం తెలుసుకుందాం. అది మెయిన్ ఇంపార్టెంట్. టెరాఫామ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టేట్ ఫైల్ అన్నమాట. సో ఇక్కడ చూస్తే ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ ఏమేమి క్రియేట్ అవుతున్నాయి అన్నీ చెప్తుంది అనమాట. సో ఇక్కడ ప్లస్ సైన్ ఉందంటే ఏంటంటే యాడ్ అవుతున్నాయి అండి. ప్లస్ సైన్ ఉందంటే యాడ్ అవుతున్నాయి. ఇంకా రెడ్ సింబల్ వస్తుంది అనమాట. రెడ్ సింబల్ వస్తే డిలీట్ అనమాట. సో ఇంకోటి ఆరెంజ్ కలర్ వస్తుంది, అదేంటంటే చేంజెస్ ఎక్కడ జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్తుంది. సో ఇప్పుడు ఇన్ని రిసోర్సెస్ అనేవి
ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ సబ్నెట్ క్రియేట్ అవుతుంది, సబ్నెట్లో ఇవన్నీ కూడా క్రియేట్ అవుతున్నాయి అనమాట. ఓకే, వీపీసీ క్రియేట్ అవుతుంది, వీపీసీ కింద దానికి కావాల్సినవన్నీ కూడా ఇవన్నీ కూడా క్రియేట్ అవుతున్నాయి. ఓకే, సో మనకి ఇప్పుడు టెరాఫామ్ ప్లాన్లో ఏం చేసింది, డ్రై రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందని చెప్పేసి మనం బిఫోర్ అప్లై చేసే ముందర ఒకసారి ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటే ఏమేమి క్రియేట్ అవుతుందో చూపిస్తుంది. సో అదనమాట ప్లాన్ అంటే. నెక్స్ట్ టెరాఫామ్ ప్లాన్ తర్వాత ఏంటంటే టెరాఫామ్ అప్లై ఏం చేస్తుందంటే ఏదైతే మనకి ప్లాన్లో చూపిస్తుందో రిసోర్సెస్ని వాటిని అప్లై కొడితే మనకి డైరెక్ట్గా ఏడబ్ల్యూఎస్లో రిసోర్సెస్ అని క్రియేట్ అవుతాయి అనమాట. సో మనం ప్లాన్ చేయకుండానే డైరెక్ట్గా అప్లై కొట్టొచ్చు, బట్ ఏంటంటే బిఫోర్ మనం ఒకసారి చెక్ చేసుకోవడానికి మాత్రమే ఈ ప్లాన్ అనేది చూపిస్తాం. ఇక్కడ చూడండి, ప్లాన్ షో చేంజెస్ రిక్వైర్డ్ బై ద కరెంట్ కాన్ఫిగరేషన్లో ఏమేమి మనకి చేంజెస్ అవుతున్నాయో తెలుసుకోవడానికి మనం ప్లాన్ అని కొడతాము. అప్లై క్రియేట్ ఆర్ అప్డేట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఏదైనా చేంజెస్ చేయాలన్నా అవన్నీ కూడా ఇక్కడ టెరాఫామ్ అప్లై ద్వారా చేస్తాను అనమాట. చూడండి, ఇక్కడ నేను టెరాఫామ్ అప్లై అని కొడితే టెరాఫామ్ అప్లై కొడితే అప్లై అయిపోద్ది అనమాట. మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది, మనం చెయ్యాలా వద్దా, మళ్ళీ మనం ఏమన్నా మర్చిపోయి అప్లై కొట్టేసాము, అప్లై చేసిన తర్వాత ఏమైనా చేంజ్ చేయాలనుకుంటున్నాము, మళ్ళీ బ్యాక్ రావడానికి ఇక్కడ ఏదో ఒకటి ఎస్ అని కొడితేమో ముందుకెళ్తుంది, లేకపోతే ఏదో ఒకటి మనం టైప్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం అనమాట. ఎస్ అని కొడుతున్నాను ఇక్కడ నేను. ఎస్ అని కొడితే ఏమవుతుందంటే ఇప్పుడు డైరెక్ట్గా ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో ఏడబ్ల్యూఎస్లో మనకి రిసోర్సెస్ అనేవి క్రియేట్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ చూడండి, ఏడబ్ల్యూఎస్ విపిసి డెవ్ విపిసి క్రియేటింగ్ అంటుంది అనమాట. ఓకే, క్రియేటింగ్ చూడండి ఎంత త్వరగా అయిపోతుందో. చూడండి, 13 సెకండ్స్ క్రియేట్ చేయడానికి 13 సెకండ్స్ పెట్టింది. సో ఇది సబ్మిట్ క్రియేట్ చేయడానికి 4 సెకండ్స్, మొత్తం 13 + 4 17 సెకండ్స్లో మనకి క్రియేట్ అయిపోయింది. సో మనం కోడ్లో అవుట్పుట్ కూడా మెన్షన్ చేసాం అనమాట. మనకి ఐడి కావాలని, సబ్మిట్ ఐడి కావాలి, విపిసి ఐడి కావాలని మెన్షన్ చేసాం కాబట్టి ఈ 2 ఐడీస్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. ఇంకోటి మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ అడిగింది కదా, కన్ఫర్మేషన్ కాకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవాలి అంటే ఆటో అప్లై ఇస్తే డైరెక్ట్గా మనకి ఎగ్జిక్యూట్ అయిపోద్ది అనమాట. టెరాఫామ్ అప్లై కొట్టి ఆటో అప్రూవ్ అని ఎంటర్ కొడితే మనకి డైరెక్ట్గా క్రియేట్ అయిపోతాయి అనమాట. ఓకే, ఒక నిమిషం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ అనేది ఏమీ అడగదు, చూసారా డైరెక్ట్గా. ఇప్పుడు మనకి ఏమి యాడ్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ స్టేట్ ఫైల్ అప్డేట్ అయిపోయింది కాబట్టి యాడ్ చేయడానికి ఏం లేదు అని చెప్తుంది. ఇక్కడ 0 యాడెడ్, 0 చేంజ్, 0 డిస్ట్రాయిడ్ అని రావాలి మనకి. చూసావా, నో చేంజెస్ ఇఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాచెస్ ద కాన్ఫిగరేషన్, అప్లై కంప్లీట్ రిసోర్స్, 0 యాడెడ్, 0 చేంజ్, 0 డిస్ట్రాయిడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు అర్థమైందిగా అప్లై అంటే ఏందో. డిస్ట్రాయ్ అంటే ఏంటంటే మనం ఏదైతే క్రియేట్ చేసామో అది మొత్తం డిలీట్ చేయాలంటే ఈ డిస్ట్రాయ్ అనేది ఇచ్చేస్తాము. ఆ డిస్ట్రాయ్ అనేది మనకి చివరిలో ఈ కమెంట్స్ అనేది చెప్పిన తర్వాత, ఎందుకంటే డిస్ట్రాయ్ కొడితే మొత్తం కాన్ఫిగరేషన్ అంతా పోతుంది కాబట్టి నేను టీఎస్ స్టేట్ల ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి కాబట్టి అది నేను లాస్ట్లో చెప్తాను. డిస్ట్రాయ్ అనేది పర్టికులర్ రిసోర్స్ని డిలీట్ చేసుకోవాలన్నా డిలీట్ చేయొచ్చండి. టెరాఫామ్ డిస్ట్రాయ్ అని కొట్టి ఏది డిలీట్ చేయాలనుకుంటున్నామో దాని ఐడి ఇచ్చేస్తే, రిసోర్స్ ఐడి, అది ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ రిసోర్స్ వరకు డిలీట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి టెరాఫామ్ ఎఫ్ఎంటీ అని ఉందండి. టెరాఫామ్ ఎఫ్ఎంటీ ఏంటంటే ఫార్మేట్. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి మీరు, ఇది నేను ఫర్ సపోజ్ ఫార్మేట్ తప్పించానండి, అంటే ఎట్లా పడితే అట్లా ఇచ్చేసాను. ఇక్కడ చూడండి, ఇట్లా ఇచ్చేసాను. నెక్స్ట్ ఇట్లా కొన్ని చేంజ్ చేసేద్దాం, ఇట్లా ఇచ్చేసాము అంటే ఇదేంటి ఎట్లా పడితే అట్లా ఉంది, మనకు అంటే అండర్స్టాండింగ్ అనేది సరిగ్గా ఉండదు అనమాట. సో పర్టికులర్ ఆర్డర్లోకి రావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసి నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే ఇది బ్యాక్గ్రౌండ్లో ఓపెన్ చేసి పెడదాం మనకి ఇక్కడ క్లియర్గా తెలవడానికి. ఇక్కడ చూడండి, ఇది క్లియర్ చేద్దాం, సిఎల్ఎస్ ఎంటర్. ఓకే, ఇక్కడ చూస్తానండి, నేను కొట్టంగానే ఇది ఆర్డర్లో వచ్చేస్తుంది అనమాట. టెరాఫామ్ ఎఫ్ఎంటీ. ఇక్కడ చూడండి, సెక్యూరిటీకి ఇవన్నీ ఎట్లా పడితే అట్లా ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి ఆర్డర్లో కరెక్ట్గా రావాలి. ఎంటర్ కొట్టాను, చూసారా ఇవన్నీ కూడా ఎలా ఉండేదో కరెక్ట్ ఆర్డర్లో వచ్చినాయన్నమాట. సో అది టెరాఫామ్ ఎఫ్ఎంటీ యూజ్ చేస్తాము.
ఇంకొకటి నెక్స్ట్ కమాండ్స్ ఏంటి, టెరాఫామ్ ఎఫ్ఎన్టీ అంటే ఏం చూసాము. ఇది ఫోర్స్ అన్లాక్ ఇవన్నీ ఏంటంటే బ్యాక్ ఎండ్ రిమోట్ బ్యాక్ ఎండ్ అప్పుడు ఇవన్నీ కూడా ఇచ్చేస్తాము. అప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ గెట్ అంటే ఏంటంటే మోడల్స్ అండి. ఇవి వచ్చేసరికి మోడల్స్ యూజ్ చేస్తాం. ఏదైనా మీరు కొత్తగా మోడల్స్ క్రియేట్ చేయాలి, అది టెరాఫామ్లోకి యూజ్ చేసుకోవాలంటే టెరాఫామ్ గెట్ అంటే ఏమవుతుందంటే ఆ కొత్త మోడల్స్లో కూడా ప్లగ్ఇన్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇవి గ్రాఫ్ మనం క్రియేట్ చేసిన గ్రాఫ్ ద్వారా చూసుకోవడానికి ఇది అవసరం లేదు. నెక్స్ట్ టెరాఫామ్ ఇంపోర్ట్ అండి. టెరాఫామ్ ఇంపోర్ట్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మీ దగ్గర ఆల్రెడీ టెరాఫామ్ స్టేట్ ఫైల్స్లో అనేది మీకు డేటా లేదు, మాన్యువల్గా క్రియేట్ చేశారు. సో దాని అంతా కూడా ఇప్పుడు టెరాఫామ్లోకి చేయాలనుకుంటే ఈ టెరాఫామ్ ఇంపోర్ట్ యూజ్ చేసుకొని మాన్యువల్గా క్రియేట్ చేసిన కన్సోల్ ఏడబ్ల్యూఎస్లో ఉన్న వాటిని కూడా టెరాఫామ్ స్టేట్ ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. దానికి టెరాఫామ్ ఇంపోర్ట్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, అర్థమైనా? టెరాఫామ్ ద్వారా క్రియేట్ చేసినవి మాత్రమే టెరాఫామ్ స్టేట్ ఫైల్స్లో ఉంటాయండి. ఏదైతే మాన్యువల్గా క్రియేట్ చేసామో అవి మనకి టెరాఫామ్ స్టేట్ ఫైల్లోకి అప్డేట్ అవ్వవు. ఆ టెరాఫామ్ స్టేట్ ఫైల్లోకి అప్డేట్ అవ్వడానికి ఈ టెరాఫామ్ ఇంపోర్ట్ అనే దాన్ని యూజ్ చేసుకొని మాన్యువల్గా క్రియేట్ చేసిన దాన్ని టెరాఫామ్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ అవుట్పుట్ ఇందాక కోడ్లో నేను టెరాఫామ్ అవుట్పుట్స్ కూడా కాన్ఫిగర్ చేశాను కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే టెరాఫామ్ అవుట్పుట్ అని కొట్టాను అనుకోండి, నేను అవుట్పుట్లో ఏదైతే మనకి టైప్ మిస్టేక్ ఉంది, టెరాఫామ్ అవుట్పుట్ అని కొట్టి ఎంటర్ కొట్టగానే నేను ఏదైతే అవుట్పుట్లో మనకి కావాలని చెప్పానో వాటి వరకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇదంతా ఎక్కడ నుంచి తీసుకుందంటే మనకి టెరాఫామ్ స్టేట్ ఫైల్ అని ఒకటి ఉంటుంది, ఆ స్టేట్ ఫైల్ నుంచి డేటా తీసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి టెరాఫామ్ ప్రొవైడర్స్ అండి. ప్రొవైడర్స్ అంటే మనకి తెలుసు కదా, AWS, Azure, RM ఇవన్నీ ఉన్నాయి కదా అవి. సో ఏమేమి ప్రొవైడర్స్ ఉన్నాయో అవి కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను అనమాట. చూసారా, మనం ఇప్పుడు ఏ ప్రొవైడర్ చేస్తున్నాము, AWS కాబట్టి. సో AWS ప్రొవైడర్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ స్టేట్ ఫైల్లో AWS ఉంది, ప్లస్ కాన్ఫిగరేషన్ ఫైల్లో కూడా మనకి AWS అనేది ఉందన్నమాట. సో అది ప్రొవైడర్స్. రీఫ్రెష్ అంటే ఏంటంటే అండి, ఫర్ సపోజ్ మీరు టెరాఫామ్ ద్వారా కొన్ని రిసోర్స్ అన్ని క్రియేట్ చేశారు, బట్ ఏమైందంటే మనకి మాన్యువల్గా ఎవరో వేరే టీమ్మేట్ మాన్యువల్గా కన్సోల్లో డిలీట్ చేశాడు అనమాట. సో అప్పుడు ఏంటి, అక్కడ స్టేట్ ఫైల్కి మన దగ్గర ఉన్న స్టేట్ ఫైల్కి అక్కడ ఉన్న బ్యాకెండ్లో ఉన్న రిసోర్స్కి అనేది మ్యాచ్ అవ్వదన్నమాట. సో ఆ మ్యాచ్ కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే టెరాఫామ్ రీఫ్రెష్ అని కొడితే మనకి ఇక్కడ చూపించేస్తుంది అనమాట. సో ఏమైనా డిఫరెన్స్ ఉందా, సో ఏమైనా చేంజెస్ జరిగినాయా అంటే లోకల్గా ఉన్న స్టేట్ ఫైలు ప్లస్ మనకున్న రిసోర్సెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవడానికి మాత్రం లేటెస్ట్ కాన్ఫిగరేషన్ మొత్తం తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ రిఫ్రెష్ కొడితే టీఎస్ స్టేట్ ఫైల్లో అప్డేట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, చూడండి రిఫ్రెష్ అవుతుంది. ఓకే, రిఫ్రెష్ అయిపోయింది అనమాట. సో అది నెక్స్ట్ వచ్చేకలికే కమాండ్స్లో ప్రొవైడర్ చూసాము, రిఫ్రెష్ చూసాము, షో చూద్దాం. షో అంటే ఏంటంటే ఇప్పటి వరకు మనం కొన్ని రిసోర్సెస్ అన్ని క్రియేట్ చేసాం. మనకి ఫస్ట్లో టెరాఫామ్ ప్లాన్ అని కొడుతున్నప్పుడు ఏమేమి క్రియేట్ అవుతాయి అనేది మనకి చూపించింది అక్కడ ప్లాన్లో. ఇప్పుడు ఏంటంటే టెరాఫామ్ షో అని కొడితే ఏమవుతుందంటే ఆల్రెడీ ఏమేమి క్రియేట్ అయ్యి మన దగ్గర ఉన్నాయి అని చెప్పి స్టేట్ ఫైల్ ఏమైతే ఉన్నాయో అవి మొత్తం కూడా డిస్ప్లే చేస్తుంది అనమాట. టెరాఫామ్ షో అని కొడతాను. టెరాఫామ్ షో అని కొడితే ఏమవుతుందంటే మనకి ఇక్కడ చూసారా, టెరాఫామ్ షో అని కొడితే ఇవన్నీ చూపించేస్తుంది అనమాట. ఓకే, యూ గాట్ ఇట్ రైట్. సో ఇవి మనకి ఇందాక ఇప్పుడు ప్లాన్లో చూపించింది. అప్పుడు ఏంటి, ప్లాన్లో ఇవన్నీ కూడా అన్నోన్ అని చూపించింది. ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ అయిన తర్వాత చూస్తున్నాం కాబట్టి సో వాటి ఐడీస్ ఏంటి, వాటి ఇవేంటి అన్నీ కూడా ఇక్కడ చూపించేస్తాం అనమాట. ఓకే, సో ఇది టెరాఫామ్ షో అని. మనకి టెరాఫామ్ షోలో మనకి ఈ రిసోర్స్ మనం ఏం క్రియేట్ చేసాం, ఇక్కడ VPC AWS VPC ఒకటి క్రియేట్ చేసాం, సబ్నెట్ ఒకటి క్రియేట్ చేసాము. ఇక్కడ ఏం చేస్తుంది, షో అని కొడితే మనకి లోపల ఉన్న మొత్తం IP అడ్రస్ మొత్తం చూపిస్తుంది. నాకు అలా కాదు, ఓన్లీ రిసోర్స్ మాత్రమే చూపించాలి.
ఇవన్నీ లోపల డీటెయిల్స్ ఏమి అవసరం లేదు. మెయిన్ సర్వీసెస్ అనేది ఏమి క్రియేట్ అయినాయి చూడాలంటే ఇక్కడ ఏం చేయాలంటే అండి, టెరాఫామ్ స్టేట్ లిస్ట్ అని కొట్టామంటే మనకి ఓన్లీ ఏమేమి రిసోర్సెస్ క్రియేట్ అయినాయి మాత్రమే చూపిస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏం రావాలి, మనకి అవుట్పుట్ నేను వీపీసీ సబ్మిట్ ఒకటే క్రియేట్ చేసింది కాబట్టి ఆ రెండు మాత్రమే చూపించాలి. చూసారా, ఏడబ్ల్యూఎస్ సబ్మిట్ ఒకటి క్రియేట్ అయిందని చెప్తుంది, ఏడబ్ల్యూఎస్ వీపీసీ ఒకటి క్రియేట్ అయిందని చెప్పేసి ఈ రెండు క్రియేట్ అయినాయి అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. అది టెరాఫామ్ స్టేట్. ఓకే, టెరాఫామ్ స్టేట్ అంటే అది. సో ఇక్కడ మనం స్టేట్ అనేది కూడా చూపిస్తాము. ఓకే, ఇవన్నీ అవసరం లేదండి. టెరాఫామ్ వర్షన్ గురించి మీకు తెలుసు. టెరాఫామ్ వర్షన్ ఏం చేస్తుందంటే మనకి లేటెస్ట్ అంటే ఏ వర్షన్ ఇది ఇన్స్టాల్ అయిందని తెచ్చుకోవాలంటే టెరాఫామ్ వర్షన్ కానీ లేకపోతే టెరాఫామ్ -v అని కొడితే మనకి అవుట్పుట్ అనేది వర్షన్ అనేది వస్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే వర్క్ స్పేస్ అండి. వర్క్ స్పేస్ ఏంటంటే మనం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఫర్ సపోజ్ సేమ్ కోడ్ని మనం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్గా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్కి సేమ్ కోడ్ని యూజ్ చేసుకోవాలనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే టెరాఫామ్ వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో డెవ్ ఎన్విరాన్మెంట్ అని, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని, స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ అని. సో ఇప్పుడు మనం టెరాఫామ్ వర్క్ స్పేస్ అని కొడితే టెరాఫామ్ వర్క్ స్పేస్ అని కొడితే ఇక్కడ టెరాఫామ్ వర్క్ స్పేస్ అని కొడితే టెరాఫామ్ వర్క్ స్పేస్ అని కొడితే ఇక్కడ చూడండి ఏమేమి చూసుకోవచ్చు. న్యూగా క్రియేట్ చేయవచ్చు వర్క్ స్పేస్ని. టెరాఫామ్ వర్క్ స్పేస్ లిస్ట్ అని కొడితే ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది. ఓకేనా, టెరాఫామ్ షో అని కొట్టినా కానీ మనకి ఏమేమి వర్క్ స్పేస్ అనేవి క్రియేట్ అయినాయో చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం టెరాఫామ్ వర్క్ స్పేస్ లిస్ట్ అని కొడదాం. టెరాఫామ్ వర్క్ స్పేస్ లిస్ట్ అని కొడితే దీంట్లో మనకి మనం ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ ఒక్కటే ఉంటుందండి. సో డిఫాల్ట్ ఒక్కటే ఉంది. లేదా నేను కొత్తగా క్రియేట్ చేయాలంటే టెరాఫామ్ వర్క్ స్పేస్ న్యూ అని కొట్టి టెరాఫామ్ వర్క్ స్పేస్ న్యూ అని కొట్టి డివ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తానండి. సో ఇక్కడ మనకి డివ్ అనేది ఒక వర్క్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. చూసారా, ఇక్కడ మనకి టెరాఫామ్లో ఎన్విరాన్మెంట్స్లోకి వెళ్తే డివ్ అనేది ఒకటి క్రియేట్ అయిందనమాట. సో ఇవి ఎలా యూజ్ చేయాలి అవన్నీ కూడా మనం తర్వాత చూద్దాము. అంటే సేమ్ కోడ్, అంటే డూప్లికేట్ లేకుండా సేమ్ ఒకే కోడ్ని యూజ్ చేసుకొని సేమ్ ఎన్విరాన్మెంట్లు అన్నిటికీ కావాలనుకుంటే ఇలా డెవ్ ప్రోడ్ అలా క్రియేట్ చేసుకొని చేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, మనం టెరాఫామ్ వర్క్ స్పేస్ లిస్ట్ అని కొడతాను. టెరాఫామ్ వర్క్ స్పేస్ లిస్ట్ అని కొడితే ఏమవుతుంది, ఏమేమి వర్క్ స్పేస్ ఉన్నాయో ఇక్కడ డిస్ప్లే చేస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను స్టార్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నానని అర్థం అనమాట. సో ఇప్పుడు మళ్ళా నేను బ్యాక్కి డిఫాల్ట్కి వెళ్ళిపోవాలనుకోండి. టెరాఫామ్ వర్క్ స్పేస్ సెలెక్ట్ డిఫాల్ట్ అని కొడితే డిఫాల్ట్కి వెళ్ళిపోద్ది అనమాట. సో స్విచ్ టు వర్క్ స్పేస్ డిఫాల్ట్. సో ఇప్పుడు మనం వర్క్ స్పేస్ లిస్ట్ అని కొడితే ఇప్పుడు స్టార్ మార్క్ అనేది డిఫాల్ట్లో ఉండాలన్నమాట. చూసారా, డిఫాల్ట్లో ఉంది. సో ఈ డిఫ్ అనేది మనకు అవసరం లేదనమాట. దాన్ని డిలీట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే టెరాఫామ్ వర్క్ స్పేస్ డిలీట్ అని కొట్టి దాన్ని ఏమి ఇవ్వాలి. చూసారా, వర్క్ స్పేస్ అనేది డిలీట్ అయిపోయిందనమాట. ఓకే, ఇలా క్రియేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఇది ఎలా యూజ్ చేయాలని కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా చూద్దాము. ఇప్పుడు టెరాఫామ్ వర్క్ స్పేస్ లిస్ట్లో కొడితే మనకి డిఫాల్ట్ ఒకటే చూపిస్తుంది. ఓకేనా, సో ఈరోజు మనం
కమాండ్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేయొచ్చు అన్న విషయాన్ని బ్రీఫ్గా తెలుసుకున్నాము. ముందులో అన్ని కమాండ్స్ని యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. ఇంకోటండి, దీంట్లో మెయిన్ కమాండ్స్లో మనం డిస్ట్రాయ్ అనేది ఇందాక చేయలేదు కదా, సో ఆ డిస్ట్రాయ్ అనేది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మనకి స్టేట్ ఫైల్లోకి వెళ్తే మనకి ఏమేమి క్రియేట్ అయినాయో మొత్తం చూపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా క్రియేట్ అయినాయి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడికి వచ్చి డిస్ట్రాయ్ అని కొడితే ఏమవుద్దంటే మనకి రిసోర్సెస్ అనేవి కంప్లీట్గా డిలీట్ అయిపోతాయి. ఏడబ్ల్యూఎస్ నుంచి మనం ఏదైతే చేసామో ఈ స్టేట్ ఫైల్ ద్వారా అవన్నీ క్రియేట్ అయిపోతాయి. టెరాఫార్మ్ డిస్ట్రాయ్, ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ అడుగుతుందండి ఏమేమి డిలీట్ చేయాలని చెప్పేసి. ఆ కన్ఫర్మేషన్ అడగకుండానంటే ఆటో అప్రూవ్ అని కొట్టేస్తే ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అయిపోద్ది అనమాట. ఓకే, డిస్ట్రాయ్ స్పెల్లింగ్ తప్పండి. టెరాఫార్మ్ డిస్ట్రాయ్ కొట్టి ఆటో అప్రూవ్ అని కొట్టేసామంటే చూడండి రిఫ్రెష్ అవుతుంది. చూసారు, ఇందాక చెప్పాను కదా, మనకి డిలీట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా రెడ్ మార్క్ వస్తుందండి. మనం క్లియర్గా ఈ మార్క్ చూసేసి మనం ఏమవుతుంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. చూసారా, డిస్ట్రాయ్ కంప్లీట్, రిసోర్సెస్ టు డిస్ట్రాయిడ్. ఇప్పుడు వచ్చి స్టేట్ ఫైల్లో చూడండి, స్టేట్ ఫైల్కి చూస్తే ఏమీ లేదు. అంటే ఏంటి, మనకి రిసోర్సెస్ అనేవి ఏడబ్ల్యూఎస్ నుంచి డిలీట్ అయిపోయినాయి. సో రిసోర్సెస్ అనేవి ఏడబ్ల్యూఎస్ నుంచి మనం క్రియేట్ చేసినవన్నీ కూడా, అందుకని డిస్ట్రాయ్ యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. స్టేట్ ఫైల్లో ఏమైతే ఉంటాయో మొత్తం కూడా మనకి ఏదైతే మనం ఏ ప్రొవైడర్లో అయితే మనం క్రియేట్ చేసామో ఆ ప్రొవైడర్ నుంచి కూడా మొత్తం డిలీట్ అయిపోతాయి అన్నమాట. సో ఇదండి కమాండ్స్ గురించి. ఓకే, ఐ థింక్ వీ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్. అదండి ఈరోజు వీడియో. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టినట్లయితే నేను వాటికి రిప్లై ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.